కుక్ విత్ జాతిరత్నాలలో అడ్వాంటేజ్ రౌండ్లో పల్లవి ఇంకా రోహిణి జోడీ అయితే విన్నర్ అయ్యారు. అందుకే వాళ్ళకి బోనాలు మోసే పనిష్మెంట్ అయితే లేదు. మిగతా అందరూ బోనాలు ఎత్తుకొని జాతిరత్నాలతో కుక్ చేపియాలనేసి అయితే చెప్పారు. నాకైతే ఈ వారం ఏ కుక్కి ఏ జాతిరత్నం వస్తే బెటర్ అని అనుకున్నానో కరెక్ట్గా అందరూ అట్లనే వచ్చారు. ఎవరి జోడి వాళ్ళకైతే పర్ఫెక్ట్గా సరిపోయారు. ఈ వారం తనుజకు జాతిరత్నంగా అవినాష్ అయితే వచ్చాడు. అవినాష్ అయితే సైలెంట్గా ఉండాల్సింది వచ్చింది. తనుజ దెబ్బకు పంచులు వేసేకి కూడా ఛాన్స్ ఇవ్వలేదు తనుజ చేతిలో ఈ వారం అయితే అవినాష్ బలైపోయాడు. అవినాష్ అనే కాదు, తనుజకు జాతిరత్నంగా ఎవరు వచ్చినా కూడా తనుజ మీద పంచులు అయితే వేయరు. ఎందుకంటే తను అంత కామెడీ పర్సన్ కాదు కాబట్టి తన మీద ఎక్కువ పంచులు అయితే వేయరు. మణికంఠ ఒకటే తనుజని టార్చర్ చేస్తాడు. ఈ వారం మణికంఠ శ్రీదేవి గారిని టార్చర్ చేయాలనుకున్నాడేమో. అందుకే మమ్మీ నువ్వే మా అమ్మ అనేసి అయితే ఈ వారం శ్రీదేవి గారిని అయితే టార్చర్ చేశారు. శ్రీదేవి గారు కూడా మణికంఠకు తగ్గట్టు ఆన్సర్లు అయితే ఇస్తారు. నిఖిల్కి జాతిరత్నంగా పల్లవి రావడమే బెటరు. ఎందుకంటే పల్లవి వేసే పంచులకి నిఖిల్ కరెక్ట్గా సమాధానం అయితే ఇస్తాడు. సో ఈ వారం కరెక్ట్ జోడి అనిపించింది నాకైతే వాళ్ళిద్దరు కాంబినేషన్. మీకు ఎవరి కాంబినేషన్ నచ్చింది అనేది కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.